అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మిగతా విషయం మా దగ్గర అయితే మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. మొదటిసారి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా మహబూబ్నగర్ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలోకి నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో బహిరంగ సభకు వస్తూ ఉన్నాడు. మాకు చాలా సంతోషం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో మొదలైనవి. గతంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోయి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసిండు కేసీఆర్. పశ్చిమ మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారు రాగానే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయించిండు. అలాగే ఇక్కడ కోయిల్ సాగర్ది కూడా పనులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పిండు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్న సంకల్పంకి వారు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అందుకే కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ను ఇంజనీరింగ్ కాలేజ్గా చేయబోతూ ఉన్నారు. పాలమూరు యూనివర్సిటీలో రూసా కింద 100 crores ఫండ్ నిన్ననే అయింది, ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మహబూబ్నగర్ జిల్లాకు అనేక రకాలుగా ఎక్కడెక్కడ నిధుల లభ్యత ఉందో అవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఆ పని మీద నిమగ్నమై ఉన్నాం. మొదటిసారిగా జిల్లాకు వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ చెప్తూ, స్వాగతం చెప్తూ వారికి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు సాయంత్రం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది అంచనా కార్యకర్తలు వస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా లక్షల్లోనే జనాలు వస్తారు. అక్కడ లోకల్గా ఉన్న కొడంగల్ నుంచి వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటారు. వికారాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఏదైనా వస్తుండొచ్చు. మేమందరం కూడా కార్యకర్తలను తరలి వెళ్తూ ఉన్నాం బహిరంగ సభకు. ఇంత సంఖ్య అంత సంఖ్య అని కాదు, రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి కార్యకర్తలందరికీ ఉత్సాహంగా ఉంది. దాదాపుగా 7-8 వేల మంది మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. మీద కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి కూడా మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముఖ్యంగా అక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రారంభిస్తారని చెప్పి ఎమ్మెల్యే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటిసారిగా రావడంతో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.